తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిమ్మంపేట గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమం అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు జన్ను అశోక్ బాబు గారి నాయకత్వంలో కత్తి చందు, నల్లబెల్లి రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కుల పెద్దలు, మేధావులు, అంబేద్కర్ యోజన సంఘ సభ్యులు, విద్యార్థులు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ వారు దేశానికి చేసిన అపూర్వ సేవలు, భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన కీలక పాత్ర, సమాజంలో సమానత్వం సాధనకు చేసిన కృషి, దేశ అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలు మరియు సంస్కరణలు నేటికి దేశాన్ని అభివృద్ధి పనులను నడిపిస్తున్నాయని ప్రసంగకర్తలు కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలు ఆనందోత్సవాల మధ్య ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నల్లగొండ మొగిలి, అక్కపెల్లి సుధాకర్, ఈదుల వీరస్వామి, నల్లబెల్లి సుధాకర్, ఈదుల గణపతి, నామిండ్ల రమేష్, రిపోర్టర్ నాగేంద్రబాబు, అజయ్, రాజు, ఎల్లస్వామి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు తిమ్మంపేట గ్రామంలో మరి గ్రామ పెద్దలు, కుల పెద్దలు, కుల పెద్దలు, మరి అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు, మేధావులు ప్రతి ఒక్కరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మనమందరం అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం నిజంగా చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి నిజంగా మనం మరవలేనిది. సో ప్రతి ఒక్కరం ఈ రోజున మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా, ఏ మేధావి కూడా దేశ ఆర్థిక పురోగభివృద్ధికి గురించి, దేశం యొక్క ప్రణాళిక, భవిష్యత్తు ప్రణాళిక గురించి ఒక 50, 60, 70 ఏళ్ళ కింద ఆలోచించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు ఇవాళ అందించి ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈరోజు మన భారతదేశం ఇంకా ఆర్థికంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ మిగతా దేశాల కంటే అన్నిటికంటే ముందంజలు ఉండడానికి కారణం మన భారతదేశ రాజ్యాంగ పటిష్టమైన వ్యవస్థనే. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులను బట్టి ఆ రోజే ఆయన ఆలోచించి ప్రతి ఒక్క రంగానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి అవసరమో దాని గురించి ప్రత్యేకంగా దాన్ని విశ్లేషించి ఈ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కానీ, సామాజిక పరమైనటువంటి పరిస్థితులు కానీ, రాజకీయపరమైనటువంటి పరిస్థితులు కానీ ప్రతి ఒక్క దాంట్లో అందరం అభివృద్ధి సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కూడా తొలగిపోయే విధంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, అందరికీ సమాన హక్కులు కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. అంతకుముందు భారతదేశ స్వాతంత్రానికి ముందు కేవలం ధనికులు మాత్రమే, భూస్వాములు మాత్రమే ఓటు హక్కు ఉండేటువంటి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఓటు హక్కు ద్వారా మనమే ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించి మనకు నిజమైన నాయకుడు ఎవరో వారిని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితి స్వాతంత్రానికి పూర్వం చాలా విచ్చలవిడిగా ఉండేటువంటి విధానంగా ఉండేది. కానీ ఈరోజు ఆయన రూపొందించినటువంటి ఆర్థిక సంస్కరణలు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి రిజర్వ్ బ్యాంకు కానీ ఈరోజు మన భారతదేశంలో ఆర్థిక పరంగా ఏ రకమైనటువంటి ఆర్థిక అసమానతలు లేకుండా ఈరోజు మనకు రిజర్వ్ బ్యాంక్ ఎంతో మేలు చేస్తుంది. అది కేవలం ఆయన యొక్క ఆలోచన విధానం. అదేవిధంగా మహిళలకు కానీ, మరి ఒకప్పుడు మహిళలకు వాళ్ళకు కనీసం చదువుకునేటువంటి హక్కు లేదు. వాళ్ళకు కనీసం పని చేస్తే కనీసం వేతనం కూడా చెల్లించలేని పరిస్థితి. ఈరోజు పురుషులకు సమానంగా వాళ్ళకు సమాన హక్కులు, పురుషులకు సమానంగా సమాన వేతనం, ప్రసూతికి సంబంధించినటువంటి సెలవుల విషయంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతకుముందే ఆలోచించారు. ఈ విధంగా చూసుకుంటే భారతదేశంలో కుల వ్యవస్థ పైన తీవ్రంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉండాలి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కులంలో అసమానతకు గురైనటువంటి కులాలకు రిజర్వేషన్స్ అవసరమని ఆ రోజు ఆలోచించి ఈరోజు వెనుకబడిన వర్గాలు వాళ్ళు కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సో ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల వర్గాలు, ప్రతి ఒక్క
వర్గం అందరూ ప్రతి ఒక్కరు వర్గం అందరూ సమాన అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనకు అన్ని రకాలుగా సమాన హక్కులు కల్పించారు. సో అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక వర్గానికే మేలు చేయలేదు, కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక వ్యవస్థ. భారతదేశంలో అతి గొప్ప మేధావి ఎవరున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచ చరిత్రలో చూసుకున్నా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని ఇంత పటిష్టంగా ముందు బాధ్యత తీసుకొని రాసినటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ దేశాలన్నీ మనం ఒకసారి చూసినప్పుడు కూడా ప్రపంచ దేశాల మేధావి ఎవరని ఇప్పటికి కూడా మనం వెతికితే ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటాం. సో ఒక మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ప్రతి నలుమూలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం దేశాలలో పెడతా ఉంటారు. ఆయన యొక్క కీర్తి, ఆయన చేసినటువంటి మేలు కొనియాడుతూ ఉంటారు. సో భారతదేశ పౌరులుగా మనం కూడా మన దేశానికి ఆయన చేసినటువంటి కృషిని మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి జయంతి రోజు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క సంస్కరణలు కానీ, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఆయన చూపినటువంటి సిద్ధాంతాలను, ఆయన చూసినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడవాలని ప్రతి ఒక్కరికి ఈ విధంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన యొక్క తిమ్మంపేట అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సురేషు, రంజిత్ కుమార్, అదేవిధంగా చందు గారు మరియు ఇతర మన మిత్రులందరూ, మా కుల పెద్దలు మరియు ఎంప్లాయీస్ అందరూ నిజంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన ఎన్నో రకాలుగా మనకు హక్కులు కానీ విధులు కానీ ఎన్నో విధాలుగా మనకు ఆయన ద్వారానే ఈరోజు ఈ విధంగా మనం ఈ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన అడుగుజాడలనే. నిజంగా ఆయన ప్రపంచ మేధావి, అందరివాడు, మన ఒక్కరివాడు కాదు, అందరివాడు. అందరికీ సమాన హక్కులు కల్పించి ఈరోజు మనం ఈ విధంగా ఈ భారతదేశంలోనే ఈ విధంగా మనం ఇప్పుడు ఈ స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నామంటే నిజంగా ఆయన పుణ్యమే అని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ శిరస్సుకు, అదేవిధంగా కుల పెద్దలందరికీ నా యొక్క నమస్కారం.